వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్లో చాలామంది ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా టైం ఉండదు. అటువంటి వాళ్ళందరూ మన హెల్దీ అండ్ టేస్టీ షో చూస్తే బోల్డ్ అని రెసిపీస్ చాలా తక్కువ టైంలో కుకింగ్ ప్రాసెస్ చాలా హెల్దీ వేలో చేసుకునేలా చూపిస్తూ ఉంటాము. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్కింగ్ అవ్వడం వల్ల ఏంటంటే కుకింగ్ చేసుకోవడానికి కూడా టైం ఉండదు. సో ఒకవేళ చేసుకున్న చాలా రెగ్యులర్ రొటీన్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు. సో చాలా తక్కువ టైంలో హెల్తీగా ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్స్ యూస్ చేస్తే బెటర్ అంటాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళు నార్మల్గా మిడ్ మార్నింగ్ స్నాక్స్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ ప్రిఫర్ చేస్తే కనుక సాలడ్స్. సో అందులో మనం ఒక 2 to 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ లేదంటే వెజిటేబుల్ సాలడ్ అయితే 2 to 3 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కానీ అలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మన డీటాక్స్ డ్రింక్స్లోనే మనము 2-3 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ లైక్ ఒక గ్రీన్ లీఫీ వెజిటేబుల్, ఒక బీట్రూట్, ఒక టమాటో అలా కొంచెం డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్ నుంచి ఒక్కొక్కటి చూస్ చేసుకొని వేసుకోవడం. అండ్ ఫ్లేవర్డ్ రైసెస్ ఏదైనా చేసుకునేటప్పుడు అందులోనే మనము ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేయడం లైక్ క్యారెట్, బీన్స్, పీస్. అండ్ నాన్ వెజ్ కుక్ చేసేటప్పుడు కూడా మనము వెజిటేబుల్స్తో పాటు కుక్ చేస్తే ఏంటి అంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెషన్ అనేది చక్కగా అవుతుంది. అండ్ అలాగే వాళ్ళకి కొంచెం ప్యాక్డ్ న్యూట్రిషన్ లాగా కూడా ఉంటుంది. సో ఏదైనా కాంబినేషన్లో యూస్ చేస్తే కొంచెం న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువగా పెరుగుతుంది. సో మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ గురించి అనమాట. సో ఏదైనా సరే మనకు మినరల్స్లో ఎక్కువగా ఇంపార్టెంట్ మినరల్ అంటే మెగ్నీషియం, కాల్షియం. వీటి గురించి ఎక్కువగా సప్లిమెంట్స్ కూడా వాడుతూ ఉంటారు. సో ఇవాళ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్తో మనం రెసిపీస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ రెసిపీ వచ్చేసి తోటకూర ఎగ్ ఫ్రై. ఓకే, సో తోటకూర ఎగ్ ఫ్రై. మరి ఆకుకూర ఎగ్ మిక్స్ చేయొచ్చా అంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో అలా మిక్స్ చేసుకోవచ్చు? చక్కగా మిక్స్ చేసుకోవచ్చు. లైక్ పాలక్తో కానీ తోటకూరతో కానీ ఏదైనా మనం మిక్స్ చేసుకోవచ్చు. దీంతో కాంట్రా ఇండికేషన్స్ అంటే ఎక్కువగా ఉండవు. సో చాలా మందికి ఎగ్ ఫ్రై అంటే ఇష్టము, ఆకుకూరలు ఎక్కువగా ఇష్టపడరు. సో రెండింటిని కంబైన్ చేస్తే మాత్రం కొంత ఏదైతే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయో అవి తీసుకునే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సో మంచి కాంబినేషన్, మెగ్నీషియం రిచ్ రెసిపీస్ అంటున్నావు కాబట్టి చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా తోటకూర, ఎగ్స్ తీసుకొచ్చేసాను. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వాడుతున్నాను. ఎస్, అవును. సో ఏమైనా స్పెషాలిటీ ఉందా ఎస్పెషల్లీ ఈ రెసిపీలో స్ప్రింగ్ ఆనియన్స్ వాడడానికి? సో స్ప్రింగ్ ఆనియన్స్లో కూడా మనకు మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఫోలేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో వన్స్ ఒక మినరల్ మనకు డెఫిషియన్సీ అవ్వడం స్టార్ట్ అయ్యింది అంటే దాంతోపాటు రిమైనింగ్ బాడీ ఫంక్షనింగ్ కూడా డౌన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో మెగ్నీషియం తక్కువ అవుతున్నప్పుడు మన బాడీ ఇమ్యూనిటీ కూడా తక్కువగా అవుతుంది. సో ఫోలేట్ వల్ల అది కొంచెం మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ముందుగా కొంచెం నూనె, ఇంకొక స్పూన్, ఆవాలు, జీలకర్ర, సో మెగ్నీషియం రిచ్ ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయి? ఎస్పెషల్లీ బనానా ఎక్కువగా మెగ్నీషియం అండ్ కాల్షియం ఉంటుందంటారు. ఇంకా మిగతా ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయి? సో ఫస్ట్ అయితే మనకు బనానాలో ఉంటుంది, ఆ తర్వాత అవకాడోలో కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ రిమైనింగ్ అన్ని దాంట్లో కూడా మైన్యూట్ క్వాంటిటీ మెగ్నీషియం అయితే లభిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా. సో ఎగ్ యూజువల్గా మార్నింగ్ టైమ్స్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, బాయిల్డ్ ఎగ్స్. మరి ఇలా ఎగ్ ఫ్రై అనేది మార్నింగ్ తీసుకోవచ్చా లేకపోతే ఆఫ్టర్నూన్ తీసుకుంటే బెటర్ అంటారు? సో ఇది ఏ టైంలో అయినా ప్రిఫర్ చేయొచ్చు. బికాజ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ అలాగే ఎగ్ రెండు కూడా మనకు ఏ టైంలో అయినా ప్రిఫర్ చేయొచ్చు. కాబట్టి నైట్ అయినా సరే మార్నింగ్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఎక్కువగా స్పైసెస్ అనేది ఇంక్లూడ్ చేయకుండా ఉండాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇంక్లూడ్ చేసి. సో నెక్స్ట్ ఏం వేస్తాం? ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా. తర్వాత ఇప్పుడు తోటకూర.
సో యూజువల్గా తోటకూర కాకుండా మనం ఇంకా వేరే ఆకుకూరలు కూడా ఇందులో ప్రిఫర్ చేసుకోవచ్చు ఆప్షనేట్గా. వేరే ఇంకేదైనా గ్రీన్ లీఫీస్ వేసుకోవచ్చు, అన్ని దాంట్లో కూడా మ్యాగ్నీషియం ఉంటుంది. బట్ తోటకూర ఏంటంటే మ్యాగ్నీషియంతో పాటు కాల్షియం. ఒకసారి మ్యాగ్నీషియం డౌన్ అవుతుంది అంటే ఫస్ట్ మనకి ఎఫెక్ట్ అయ్యేది మజిల్స్ మీద. ఓకే. సో మజిల్ స్పాజమ్స్ రావడం కానీ, లేదంటే బోన్ స్ట్రెంథనింగ్ తగ్గడం, అండ్ అలాగే నర్వ్స్ వీక్నెస్ కూడా స్టార్ట్ అవుతుంది. సో బోన్ వీక్నెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతూ ఉంటుందో దానికి మ్యాగ్నీషియంతో పాటు కాల్షియం కూడా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం కాంబినేషన్లో ఉన్నది చూస్ చేసుకుంటూ తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ స్పైసెస్ వేద్దాము. ముందుగా కారం, కొంచెం పసుపు, ఓకే, అలాగే ఉప్పు. సో ఆ తర్వాత ఎగ్ బీట్ చేసుకోవడమే. ఇప్పుడు ఎగ్ బీట్ చేసేసుకుందాం. పర్ఫెక్ట్గా అంటే మనకు ఆ తోటకూర తిన్న ఫీలింగ్ ఉండదు. ఎగ్ అంటే చాలా మందికి ఫేవరెట్ కాబట్టి ఎగ్ తింటున్నప్పుడు అది కొంచెం హైడ్ అయిపోతుంది కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు అన్నమాట. అవును. సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? సో ఇది వచ్చేసి మనం ఒక చిన్న కప్ తీసుకుంటే చాలు. లైక్ మనం స్పైసెస్ చేసాం కదా, అంత కప్లో తీసుకుంటే చాలు. ఏదైనా సరే మనం మ్యాగ్నీషియం కూడా హైపర్గా తీసుకోకూడదు అనమాట. సో అప్పుడు కూడా మన బోన్స్ అనేది బ్రిటల్గా అయిపోతుంది, అంటే ఈజీగా విరికే ఛాన్సెస్ ఉంటుంది, అలా అయిపోతుంది. సో మ్యాగ్నీషియం కూడా మన క్వాంటిటీలో తీసుకోవాలి. ఎప్పుడైతే డెఫిషియన్సీ వచ్చిందో, లైక్ సప్లిమెంట్స్ యూస్ చేసే ఛాన్స్ వస్తుందో, అప్పుడే మనం మ్యాగ్నీషియం ఫుడ్స్ కొంచెం ఎక్కువగా, అంటే మన బ్యాలెన్స్డ్ డైట్తో ఒక 10% ఎక్కువ తీసుకోవాలి. ఓకే పల్లవి, సో మనకు తెలిసి ఎగ్ చాలా త్వరగా కుక్ అయిపోతుంది. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మరి సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో పర్ఫెక్ట్గా ఉంది అండ్ చక్కగా తోటకూర ఎగ్ కూడా బాగా జలప్ అయిపోయినట్టు కనిపిస్తుంది. బట్ టేస్ట్ ఎలా ఉందో చూడాలి. సో రెడీ అయిపోయినట్టేనా? ఎలా తోటకూర ఎగ్ ఫ్రై రెడీ. టేస్టీ టేస్టీ తోటకూర ఎగ్ ఫ్రై రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. తోటకూర ఎగ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1 కప్పు, తోటకూర 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కోడిగుడ్లు 2. తోటకూర ఎగ్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి అందులో ఉల్లికాడలు, తోటకూర, కారం, పసుపు, సరిపడా ఉప్పు, కోడిగుడ్లు కొట్టివేసి బాగా వేయించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ తోటకూర ఎగ్ ఫ్రై రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. చక్కగా కొంచెం తోటకూర పులుపుదనాన్ని ఇస్తుంది అంటే చాలామందికి పులుపు అని చాలా ఇష్టము. సో ఆ కాంబినేషన్లో ఎగ్ కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. చాలామందికి ఏంటంటే డౌట్, ఎగ్ జల్లప్ అవుతుందా లీఫీ వెజిటబుల్స్లో అనుకుంటారు. బట్ చక్కగా ఎస్పెషల్లీ తోటకూర అయితే చక్కగా జల్లప్ అయిపోయింది. స్పైసెస్ వేసాము అండ్ పచ్చిమిర్చి వేసాము. ఓవరాల్గా ఏంటంటే టేస్ట్ చాలా కొద్దిగా స్పైసీగా ఉన్నా కూడా ఓవరాల్గా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది.
మనకి ఏ డెఫిషియన్సీస్ వచ్చినా ముఖ్యంగా వైటమిన్కి సంబంధించి కానీ మినరల్స్కి సంబంధించి కానీ డెఫిషియన్సీస్ వస్తే ఫస్ట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్సే సజెస్ట్ చేస్తారు ఎవరైనా. బట్ ఎవరికి అది తినడం అంతగా ఇష్టం ఉంటుంది కాబట్టి ఇలా జెల్లప్ చేసి ఇవ్వచ్చు. అండ్ ఎగ్ అంటే ఆల్మోస్ట్ అందరికి ఇష్టం ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్లో అందరికీ నచ్చుతుంది. పర్ఫెక్ట్. సో మంచి వైజ్ ఆప్షన్ యాక్చువల్గా. నిజంగా చెప్పినట్టు ఆకుకూరలు ఎవరు తినరు అనమాట. అలాంటప్పుడు ఇలాగ హైడ్ చేస్తే మాత్రం హ్యాపీగా అందరు తీసుకుంటారు. వాళ్ళ యొక్క డెఫిషియన్సీ కూడా ఫుల్ఫిల్ అయిపోతూ ఉంటుంది. సో ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బనానా ప్యాన్ కేక్స్. ఎస్, ఇందాకే మాట్లాడుకున్నాం మెగ్నీషియం అనేది బనానాలో ఎక్కువగా ఉంటుంది. సో మెగ్నీషియం డెఫిషియన్సీ వస్తే ఫస్ట్ బనానానే తీసుకోమంటారు. ఒకవేళ ఎవరైనా క్రోనిక్ కండిషన్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ చక్కగా బనానా ప్యాన్ కేక్స్ టేస్టీగా చేసుకొని తినొచ్చు అనమాట. సో చూద్దాం ఎలా తయారు చేస్తావు ఏంటి అది. ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. సో యూజువల్గా ప్యాన్ కేక్స్ చాలామంది ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఫ్లవర్తో చేస్తారు, మైదా పిండి కూడా యూస్ చేస్తుంటారు. మనం కొంచెం హెల్తీగా ఇక్కడ గోధుమ పిండితో చేసుకుంటాం. బనానా తీసుకోవచ్చు అండ్ బ్రౌన్ షుగర్ తీసుకోవచ్చు, పాలు, ఎగ్స్ మంచి ఇంగ్రీడియంట్సే అనమాట. సో చేసే కుకింగ్ ప్రాసెస్ ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్, ముందుగా మనం బనానాస్ని మ్యాష్ చేసేసుకుందాం. ఓకే. బనానాలో మనకు మ్యాగ్నీషియంతో పాటు కొంచెం ఇన్స్టాంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. సో ఎప్పుడైతే మనకు మ్యాగ్నీషియం తక్కువగా అవుతుందో మార్నింగ్ లేవగానే ఆ టైప్ ఆఫ్ హెడేక్ కానీ లేదంటే డ్రౌజీగా అనిపించడం, అండ్ అదే కాకుండా ఎవరైతే ఒక 2 hours కూర్చొని వర్క్ చేసిన వెంటనే కూడా వాళ్ళ కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తాయి. బికాజ్ అది మ్యాగ్నీషియం డెఫిషియన్సీ, అంటే వన్ ఆఫ్ ద మ్యాగ్నీషియం డెఫిషియన్సీ సిమ్టమ్ కూడా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కొంచెం ఇన్స్టాంట్ ఎనర్జీ కోసం బనానాస్ని యూస్ చేయొచ్చు, ముఖ్యంగా ఇలాంటి సిమ్టమ్ ఉన్న వాళ్ళు. సో మెగ్నీషియం డెఫిషియన్సీ అని మనకు ఈ డిజీనెస్ కాకుండా ఇంకా వేరే సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకోవడానికి? సో ఒకటి అపిటైట్ తక్కువగా అవ్వడం, అండ్ అలాగే నాజియా సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి మజిల్ స్పాజమ్, అంటే మజిల్ కాంట్రాక్షన్ మనకు తక్కువ అవుతుంది ఎక్కడైనా. సో మోస్ట్లీ అయితే నెక్ మజిల్ కానీ లేదంటే మనకు కాళ్ళల్లో కానీ మజిల్ స్పాజమ్స్ కంట్రోల్కే పట్టేసుకుంటున్నాయి అంటారు, అలా అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు మజిల్స్కి కానీ నర్వ్స్కి కానీ ఏదైనా అయ్యింది అంటే ఫస్ట్ మనం మ్యాగ్నీషియం చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ బనానా చక్కగా స్మాష్ చేసుకోవాలి. ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్ బనానా యూస్ చేయకూడదు అంటే, డయాబెటిక్ పేషెంట్స్కి మెగ్నీషియం డెఫిషియన్సీ వస్తే మనము ఇందాక ఆకుకూరలో యూస్ చేసాం కదా, అలా వాడచ్చు అంటే. అలా వాడుకోవచ్చు. అసలు బనానాని వాడకూడదా డయాబెటిక్ పేషెంట్స్? వాడచ్చు, కాకపోతే అది డిపెండ్ ఆన్ షుగర్ లెవెల్స్ అనమాట. మరి 300-400 ఉంటాయి. అంటే చాలా మందికి ఉండదు, ఎవరైతే స్టీరాయిడ్స్ యూస్ చేస్తారో వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఫ్లక్చువేట్ అయిన వాళ్ళకి వాడకుండా ఉంటే బెటర్. వాడకుండా ఉండాలి. అండ్ అలాగే స్టీరాయిడ్స్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం వాడకుండా ఉంటే బెటర్. ఆ తర్వాత తగ్గినాక వాడచ్చు. సో ఏ ఫుడ్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలని లేదు, జస్ట్ రిస్ట్రిక్ట్ చేస్తే సరిపోతుంది. సో బనానా ప్యాన్ కేక్ కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఎక్కువ డెఫిసిట్ పిల్లల్లో చూస్తుంటామా ఇటువంటి వైటమిన్స్ డెఫిషియన్సీ కావచ్చు, లేకపోతే B12 డెఫిషియన్సీ కావచ్చు, ఇవన్నీ? సో యాక్చువల్గా ఇదేంటంటే ఇప్పుడు మోస్ట్లీ అయితే ఎక్కువగా 45 years ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకి అది సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఎక్కువగా మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది వచ్చేస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు డ్యూ టు డైట్ చేంజెస్ వల్లనో లేదంటే ఎన్విరాన్మెంట్ చేంజెస్ వల్లనో అందరికీ ఇది లీడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరూ ఇవి వైటమిన్ చెకప్స్ ఇవన్నీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందులో మనము కొంచెం గోధుమ పిండి, సో ఎందుకంటే మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి షుగర్స్ ఇంకా బీపీ కూడా ఈజీగా ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి ఇందులో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది గోధుమ పిండిలో. సో ఏది చేసుకున్నా మనం కొంచెం గోధుమ పిండి కానీ మిల్లెట్స్తో చేసిన ఫ్లవర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో యూజువల్గా ప్యాన్ కేక్స్లో మనం గోధుమ పిండి ఎక్కువగా వాడుతూ ఉంటాం. అవును. అండ్ అలాగే ఎగ్ కూడా బీట్ చేసుకుందాము. సో యూజువల్గా ప్యాన్ కేక్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవడమే బెటర్ అంట. అవును. ఇప్పుడు ఇందులో కొంచెం బ్రౌన్ షుగర్,
కొంచెం బేకింగ్ సోడా, అలాగే బేకింగ్ పౌడర్, కొంచెం వెనిలా ఎక్స్ట్రాక్ట్ కూడా, నెక్స్ట్ కొంచెం మిల్క్. ఇది కొంచెం మనం బీట్ చేసుకుంటూ మిల్క్ వేసుకుంటాం. యూజువల్గా పాలతోనే మనము జస్ట్ విస్కింగ్ చేసుకుంటాము. ఒకవేళ సరిపోకపోతే మనం కొద్దిగా వాటర్ యూస్ చేయాలి, అంతే. సో కొద్దిగా వాటర్ అంటే మరి కొద్దిగా వాటర్. అండ్ పిల్లలు కూడా లైక్ స్కూల్ నుంచి రాగానే వాళ్ళు కొంచెం చాలా నీరసపడిపోతూ ఉంటారు. అండ్ ముఖ్యంగా సమ్మర్స్లో హాఫ్ డే స్కూల్స్ ఉన్నప్పుడు. సో అలాంటి వాళ్ళకు కూడా బనానా కొంచెం ఇన్స్టాంట్ ఎనర్జీలా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. చక్కగా కలుపుతూ ఉండండి. ఈలోపు నేను ప్యాన్ వేడి చేస్తాను. ఓకే. సో నెయ్యి వేసుకుంటున్నాం అనమాట. సో లైట్గా నెయ్యి. సో చక్కటి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఓకే పల్లవి, సో చక్కగా ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయి మరి సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. సో మనం హనీతో గార్నిష్ చేసుకుందాం. సో చాలా హై ఫీస్టింగ్గా ఉంది. నువ్వు అన్నట్టు పిల్లలు అలిసిపోయి వస్తుంటారు అండ్ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇటువంటి రెసిపీస్ చేసి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. సో రెడీ అయిపోయినట్టేనా మరి? బనానా ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయింది. ఎమ్మి బనానా ప్యాన్ కేక్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బనానా ప్యాన్ కేక్కి కావాల్సిన పదార్థాలు: అరటిపండ్లు 2, కోడిగుడ్డు 1, గోధుమ పిండి 1 కప్పు, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడా చిటికెడు, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు. బనానా ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో అరటిపండు ముక్కలుగా చేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో గోధుమ పిండి, కోడిగుడ్డు కొట్టి వేసుకొని బ్రౌన్ షుగర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, పాలు పోసి దోశ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వాలో నెయ్యి వేసి కరిగాక సిద్ధం చేసుకున్న పిండిని ప్యాన్ కేక్లా వేసుకొని 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి తేనె వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బనానా ప్యాన్ కేక్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసిద్దామా? ఓకే. వావ్. సో బనానా వేసాం కాబట్టి సాఫ్ట్ టెక్స్చర్ ఉంది అండ్ ఎక్కువ స్వీట్నెస్ లేకుండా చక్కగా తక్కువ బ్రౌన్ షుగర్ వేసాం. బనానా కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా జెలప్ అయిపోయింది. చాలా చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంది. సో దీనివల్ల మెగ్నీషియం డెఫిషియన్సీ కూడా పోతుంది అంటే ఇంకెంతకంటే హ్యాపీ ఏమి ఉంటుంది చెప్పు. సో నీకు ఎలా అనిపించింది? సో నాకు కూడా చాలా చక్కగా నచ్చింది. అండ్ ఎవరికైనా అంటే ఇలా కొంచెం టెక్స్చర్ ఉంటే చాలా మందికి నచ్చుతుంది, సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది. అండ్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ హ్యాపీగా పెట్టచ్చు. అండ్ స్వీట్నెస్ కూడా ఎక్కువగా లేదు కాబట్టి డయాబెటిక్ పీపుల్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే. సో 2 రెసిపీస్ చాలా టేస్టీ అండ్ యమ్మీగా అండ్ హెల్దీగా ఉన్నాయి.
సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి తోటకూర ఎగ్ ఫ్రై. తోటకూరలో మనకు మ్యాగ్నీషియం, కాల్షియం అండ్ అలాగే ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేస్తుంది అండ్ దాంతోపాటు బాడీ మెటబాలిక్ రేట్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఎవరికైతే తరచుగా వీక్నెస్ ఎక్కువగా ఉంటుందో అండ్ బ్లడ్ ఫ్రీక్వెంట్గా తగ్గుతూ ఉంటుందో వాళ్ళు తోటకూరని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. అండ్ దాంతోపాటు మజిల్ స్పాజమ్స్ ఉన్నవాళ్ళు, మజిల్ కాంట్రాక్షన్ తక్కువగా ఉన్నవాళ్ళు కూడా తోటకూర లేదా రిమైనింగ్ ఆకుకూరలన్నీ కూడా వీక్లో 5 to 6 times ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఎగ్లో మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ అలాగే మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ని చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది. బాడీ నుంచి టాక్సిన్స్ని రిమూవ్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బనానా ప్యాన్ కేక్స్. బనానాలో మనకు మ్యాగ్నీషియం అండ్ అలాగే పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే మార్నింగ్ సిక్నెస్ కానీ లేదంటే కూర్చొని వెంటనే లేస్తే కళ్ళు తిరిగినట్టుగా ఉంటుందో వాళ్ళు మ్యాగ్నీషియంకి సంబంధించిన ఫుడ్స్ తప్పకుండా రెగ్యులర్గా తీసుకోవాలి. అండ్ అలాగే ఇన్స్టాంట్ ఎనర్జీ కూడా ఉంటుంది. అండ్ మ్యాగ్నీషియం వల్ల ఎవరికైతే షుగర్ అండ్ బీపీ తరచుగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందో వాళ్ళు ఫైబర్కి సంబంధించిన ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో మనం యాడ్ చేసిన వీట్ ఫ్లోర్ ద్వారా గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ అలాగే షుగర్స్ కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో బోల్డ్ అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ టేస్ట్ వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. చూసారు కదండి, ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో ఒక డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.